నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా వంకాయ మసాలా పులుసు చూపించబోతున్నాను. నిజంగా ఈ వంకాయ పులుసు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంతో తిన్నా లేదా చపాతీలోకి తీసుకున్నా సూపర్గా తినేయచ్చు. సో మీరు కూడా వంకాయలతో ఎప్పుడు చేసే కర్రీ కాకుండా ఓసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డట్టే చాలా బాగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ వంకాయ మసాలా పులుసును సింపుల్ వేలో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. అలాగే మీ అందరికీ ఆశీర్వాద్ మసాలా టీమ్ అండ్ నా తరపు నుండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ వంకాయ మసాలా పులుసు చేయడానికి ఇక్కడ నేను 1/2 కిలో వంకాయల్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను గ్రీన్ కలర్ వంకాయల్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే నల్లటి వంకాయలైనా వాడొచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పుని అలాగే సరిపడా నీళ్ళను తీసుకొని వంకాయల్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ వంకాయ మసాలా పులుసు కోసం వంకాయల్ని గుత్తి వంకాయలా కాకుండా మామూలుగా 4 ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గుత్తి వంకాయలా అయినా కట్ చేయొచ్చు. సో ఇలా కట్ చేసుకుంటూ ఉప్పు నీళ్ళలోకి తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసి రెడీగా పక్కనుంచండి. అలాగే ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని బాగా కడిగి నానబెట్టండి. ఈ వంకాయ మసాలా పులుసులో చింతపండు కంపల్సరీ అండి. ఇలా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చక్కగా నానుతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని, 7-8 పొట్టువోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే కొంచెం స్పైసెస్ కూడా తీసుకోండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కులు, 3-4 లవంగాలను తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం 9-10 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పును తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ జీడిపప్పుకు బదులుగా 1 టేబుల్ స్పూన్ వేపిన నువ్వులనైనా లేదా పల్లీలనైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. సో మనం చేసే వంకాయ మసాలా పులుసులోకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని తీసుకోండి. నీళ్లు పడకుండా ఇలా వంకాయ ముక్కల్ని మాత్రమే తీసుకొని ఇందులోనే కొంచెం ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి కర్రీ చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. వంకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్‌గా కలర్ చేంజ్ అయ్యాక ఈ కడాయితో పాటే వంకాయలను పక్కన పెడుతున్నాను. మీరు కావాలంటే ఈ వంకాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇదే గిన్నెలో అయినా కూరను వండొచ్చు. ఇప్పుడు ఇంకొక ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని పోపు గింజల్ని తీసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకున్నాను. ముందుగా వీటిని ఇలా దోరగా ఫ్రై చేశాక ఇందులోనే కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కని, కొద్దిగా కరివేపాకుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1 ఉల్లిపాయ మసాలా పేస్ట్‌లో వేశాను. మరో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసేటప్పుడు తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసేటప్పుడు ఉల్లిపాయని స్కిప్ చేసి ఇలా ఫ్రై చేసేటప్పుడు మాత్రమే తీసుకోవచ్చు. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా, ఉల్లిపాయ పేస్ట్‌ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇందులో ఉన్న పచ్చి వాసనంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఈ పేస్ట్‌ని ఎంత బాగా ఫ్రై చేస్తామో కర్రీ రుచి కూడా అంత బాగా కుదురుతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ అనేది గ్రేవీ నుండి సెపరేట్ అవుతుంది కదా. ఇలా వచ్చిందంటే మనకు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే కొంచెం ఉప్పుని తీసుకోండి. మనం వంకాయల్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పుని తీసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకుని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల ఆశీర్వాద్ చిల్లీ పౌడర్‌ని తీసుకుందాం. నేను ఆశీర్వాద్ చిల్లీ పౌడర్‌ని వాడుతున్నాను. వీరు మంచి స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తారు. ఇది మన వంటలకు మంచి రుచిని, సువాసనను యాడ్ చేస్తుంది. ఆహా అంటే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. ఇది మన అమ్మమ్మలు తయారు చేసినట్లే ఉంటుంది. మసాలా పేస్ట్‌తో పాటు మనం వేసిన కారం, ధనియాల పొడిని కూడా లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన చింతపండు నుండి తీసిన రసాన్ని తీసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకొని కలపండి.
ఈ వంకాయ మసాలా పులుసు మరీ గట్టిగా కర్రీలా కాకుండా కొంచెం గ్రేవీగా, పలచగా ఉంటేనే అన్నంలోకి తినడానికైనా, లేదా చపాతీలోకి తినడానికైనా చాలా మంచి టేస్ట్‌గా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే కొంచెం పలచగానే తీసుకున్నాను. మీరు కర్రీలా ప్రిపేర్ చేయాలంటే కొంచెం నీళ్ళను తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి. ఎప్పుడైతే ఇలా కుతకుత ఉడకడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన వంకాయల్ని తీసుకోండి. చూడండి, మనకు ఏ టైంలో పల్చగా అనిపించినా ఇది ఉడికి రెడీ అయ్యేసరికి కర్రీలానే కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి వంకాయలు మెత్తగా ఉడికేటంత వరకు ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఒక 3, 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కర్రీ పైన లైట్‌గా ఆయిల్ అనేది పైకి తేలింది కదా! ఇందులో ఉన్న వంకాయలు మెత్తగా ఉడికాయంటే మనకు ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. అలాగే గ్రేవీ కూడా కరెక్ట్‌గా నేను అనుకున్నట్లుగానే వచ్చింది. ఒక వంకాయను తీసుకొని ఇలా మనం స్పూన్‌తో నొక్కి చూసామంటే చూడండి, సాఫ్ట్‌గా ఉడికింది కదా! ఇలా వచ్చిందంటే మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. చివరిగా మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ కసూరి మేతిని తీసుకోండి. ఈ కర్రీలో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, వంకాయ మసాలా పులుసు రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసినా ఈ కర్రీ చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ అయినా, కలర్ అయినా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ మనం చేసిన కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ కలర్‌నిచ్చింది. మీరు కూడా ఈ వంకాయ మసాలా పులుసును ఓసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.